హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? సో ఈ రోజు అయితే వీడియో చూశారు కదా తమ్నేలు. సో డిఎస్సి బుక్స్ విషయంలో నేను చాలా పెద్ద మిస్టేక్ అయితే చేశాను. సో ఆ మిస్టేక్ మీరు ఎవ్వరు చేయకూడదు అనేసి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో బుక్స్ విషయంలో, డిఎస్సి బుక్స్ విషయంలో నేను చేసిన మిస్టేక్ ఏంటి, అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. ఫస్ట్, ఆల్రెడీ మీకు నా టెట్ వీడియో చూసుంటారు కదా. సో నా దగ్గర బుక్స్ లేవు అని చెప్పడం జరిగింది. సో నా దగ్గర వేరే బుక్స్ ఉన్నాయి అని డిఎస్సి బుక్స్ వీడియో చేశాను. సో అందులో కూడా చెప్పాను. అప్పుడు అలా ఎందుకు చెప్పాను అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీ అనేది ఇస్తాను. విషయం ఏంటి అంటే, నా దగ్గర ఫస్ట్ డిఎస్సి బుక్స్ అయితే ఏం లేవు. సో మనకి మెయిన్ టెక్స్ట్ బుక్సే కదా. సో టెక్స్ట్ బుక్స్ అవి మెయిన్ కాబట్టి అవి లేవన్నమాట. సో లేకపోవడం వల్ల ఏమైంది అంటే, మళ్ళీ టెట్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నాకేమనిపించిందంటే, అయ్యో టెట్ నోటిఫికేషన్ వచ్చేసింది అంటే టైం తక్కువ ఉంది, త్వరగా సిలబస్ కంప్లీట్ చేయాలి, త్వరగా చదివేసేయాలి అని. సరే మరి బుక్స్ లేవు కదా నా దగ్గర, ఏం చేయాలి, ఏం అర్థం కాలేదు. అప్పుడు నేనేమనుకున్నానంటే ఉన్నానమాట, ఎవరి దగ్గరైనా పీడిఎఫ్స్ అలాంటివి ఏమైనా దొరుకుతాయేమో, సో వాళ్ళ దగ్గర తీసుకుందాము అనేసి ఫోన్లో సెర్చ్ చేస్తూ ఉన్నాను. సో ఒకసారిని అయితే అడిగాను. సో నేమ్స్ అవి నేను మెన్షన్ చేయట్లేదు. ఒకసారిని అయితే అడిగాను. అడిగితే ఆ సారు కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది నాకు. సో అంత కాస్ట్ పెట్టి మనం తీసుకొని మళ్ళీ వాటిని మనం జెరాక్స్ చేయించుకోవాలి అంటే ఇంకా ఎక్కువైపోతుంది. సో అంత కాస్ట్ ఎక్కువ అనిపించేసేసి నేను వద్దనుకున్నాను. నెక్స్ట్ డే మళ్ళీ చాలా తక్కువ కాస్ట్కే ఇస్తామన్నారు. ప్రతిదీ టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ బిట్టు, మీకు అసలు బిట్టు మిస్ అవ్వదు, మీరు చాలా తక్కువ అమౌంట్ ఇస్తున్నాము అని చెప్పడం జరిగింది. సో నేనేమనుకున్నానంటే ఇంకా నిజమే కావాలా అంటే, నా ఐడియా ఏంటి అంటే, ఇప్పుడు మనం పీడిఎఫ్ చూసి ఫోన్లో చూసి నోట్స్ రాసుకోవాలి ఒకటి, లేదంటే ఆ టెక్స్ట్ బుక్స్నే ఆ పీడిఎఫ్గా చేసుకొని మొత్తం మనం టెక్స్ట్ బుక్ మొత్తం ఒక పేజీ మొత్తం చదివితే మనకి పేజీలో ఒక 2-3 బిట్లు లేదా ఒక 4-5 బిట్లు తగులుతాయి కదా. అట్లాగా మనం పేజీ మొత్తం చదివి ఆ బిట్లు ఎత్తుక్కొని రాసుకోవాలి. టైం వేస్ట్ అనుకున్నా, టైం వేస్ట్ అవుతుంది. ఇట్లాగా ఆల్రెడీ టెక్స్ట్ బుక్స్ చూసి ఎవరైతే అంటే బిడ్ బ్యాంక్ అనుకున్నా నేను యాక్చువల్గా నిజం చెప్పాలంటే. సో టెక్స్ట్ బుక్ చూసి వాళ్ళు చదివి మనకి రాసిస్తారు కదా, సో అదే కదా పీడిఎఫ్. ఇట్లా చదివితే మనకి టైం యూజ్ అవుతుంది, టైం వేస్ట్ అవ్వదు, దీన్ని మనం రిపీటెడ్ గా చదువుకోవచ్చు, సో ఎగ్జామ్ టైంకి ఫినిష్ అవుతుంది అని నా ఆలోచన అనమాట. టెక్స్ట్ బుక్ చదవకుండా ఓన్లీ బిట్స్ చదువుతాము అన్న ఆలోచన. సో దాని ప్రకారమే వాళ్ళు మళ్ళీ నేను అర్థం చేసుకోవడం తప్పో ఏంటో నాకు తెలియలేదు, కానీ పీడిఎఫ్లు అదే తక్కువ కాస్ట్లోనే, కాస్ట్ కూడా సరే కాస్ట్ కూడా చెప్తున్నా, కాస్ట్ 200కి మొత్తం బుక్స్ ఇస్తున్నారు. అంటే బుక్స్ అంటే పీడిఎఫ్లు. అరే ఇదేదో బాగుంది, 200కి ఇస్తున్నారు కదా, ఇదేదో బాగుంది, 200 అంటే మనకి మొత్తం వచ్చేస్తాయి, ఇంకా మనం తీసుకొని తర్వాత జెరాక్స్ తీపిచ్చేసుకుంటే. జెరాక్స్కి ఎంత పెట్టానంటే ఒక 1200 ఏమో అయింది మొత్తం జెరాక్స్లకి. సో కొంచెం తక్కువలోనే అవుతుంది కదా అనేసి ఓకే అని చెప్పి వాళ్ళ దగ్గర తీసేసుకున్నా, 200 ఇచ్చి తీసేసుకున్నా. తీసేసుకొని చూస్తే ఆ పీడిఎఫ్ లో ఏముందంటే పాయింట్స్ వైజ్ గా ఇచ్చినారు. పాయింట్స్ వైజ్ గా ఇచ్చినారు కదా. అయితే ఏమైందంటే వాటిని అన్ని జెరాక్స్ తీసి పెట్టుకున్నా. ఆ తర్వాత నేను ఏం చేశానంటే, వాళ్ళు ఇచ్చారు కదా అనేసి ఆ జెరాక్స్ ని నేను చదవాల. ఆ తర్వాత ఏం చేశానంటే ఫోన్లో గవర్నమెంట్ వెబ్సైట్ లోకి వెళ్ళి టెక్స్ట్ బుక్స్ ని డౌన్లోడ్ చేసుకున్నా. డౌన్లోడ్ చేసి ఆ టెక్స్ట్ బుక్ ని నేను తీసుకున్న జెరాక్స్ కాపీని రెండింటిని పక్కన పెట్టుకొని చదవడం అయితే స్టార్ట్ చేసిన. సో ఆ విధంగా చదవడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు అసలు చాలా పాయింట్స్ లేవు అందులో. ఇదేంటిది, నేను వాళ్ళని నమ్మి ఒక్క బిట్ కూడా మిస్ అవ్వదని నేను తీసుకుంటే వీళ్ళేంటి ఈ పని చేశారని. అసలు మనకి అక్కడ ఏ టాపిక్ ఎలాంటివి మిస్ చేశారంటే, డయాగ్రామ్ అంటే మ్యాటర్ పక్కన పిక్చర్ ఉంటుంది కదా, సో పిక్చర్ కింద మ్యాటరు, సో ఆ పిక్చర్ లోపల మ్యాటర్, ఇదే కదా మనకి మెయిన్ ఇంపార్టెంట్. సో లెసన్ లో
మనం ఏదైతే చదువుతామో, ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ అవి నోట్ చేసుకుంటామో, సో అదే విధంగా మనకి పిక్చర్ లో ఉన్న మ్యాటర్, దాని కింద మ్యాటర్, ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. పర్టికులర్ గా సోషల్ లో అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంకా. సో ఇది మనకి తెలిసిన విషయమే. వాళ్ళు ఏంటంటే మెయిన్ గా అదే ఇవ్వలేదు. ఇంకోటి ఏంటంటే ఆ పీడిఎఫ్ లో, ఆ టెక్స్ట్ బుక్ లో ఏ పారాగ్రాఫ్ అయితే ఉందో సేమ్ అదే ఇక్కడ పాయింట్, నెక్స్ట్ పారాగ్రాఫ్ ఇక్కడ రెండో పాయింట్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉందండి. ఇంకా నాకు అబ్బా ఇదా పీడిఎఫ్ అంటే ఇప్పుడు అర్థమైంది నాకు, వీళ్ళు ఎంత తక్కువకి ఇచ్చారో ఇప్పుడు అర్థమైంది అని అప్పుడు అర్థమైంది నాకు. ఇంకా వాళ్ళని నేను కాంటాక్ట్ అయ్యి అడిగితే వాళ్ళు ఏమేమో చెప్తుండ్రు. ఇప్పుడు వాళ్ళదేం పోయే, మనకే కదా నష్టము. ఇప్పుడు ఆ విధంగా నేనైతే చాలా పెద్ద మిస్టేక్ అది నాకు. ఇంకేం చేశాను, ఇంకా తప్పదు, నా దగ్గర బుక్స్ లేవు, ఇంకా తప్పదు కదా. ఏం చేసా, ఇంకా మళ్ళీ మొదటికి వచ్చింది మొత్తం. ఇంకా టెక్స్ట్ బుక్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోవడం, ఈ జెరాక్స్ కాపీలు పెట్టుకోవడం, లేని బిట్స్ రాసుకోవడం, ఉన్నది చదువుకుంటా పోవడం. సో ఇట్లాగైతే చేశాను అనమాట. సో అంటే ఆ జెరాక్స్ పేపర్లు కూడా చూపిస్తాను చూడండి, మీకు చూపించినాను. సేమ్ అవే, ఇవ్వండి ఇవే, మొత్తం ఇవే. ఎన్ని డబ్బులు పెట్టినాను ఈ జెరాక్స్ పేపర్, ఇవన్నీ మొత్తం అవేనండి, వీటిలోనే చదివా. సో ఆ విధంగా అయితే పెద్ద మిస్టేక్ చేశాను. సో మీరు కూడా ఎవరన్నా ఇంత తక్కువకి పీడిఎఫ్లు ఇస్తాము తీసుకోండి అని ఇట్లా చెప్తా ఉంటారు, అవేవి నమ్మకండి. అసలు ఈ పీడిఎఫ్ల జోలికే పోవద్దండి. నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, మీరు మాక్సిమం టెక్స్ట్ బుక్లే పీడిఎఫ్ ఉన్నాయి కదా, అంటే గవర్నమెంట్ వెబ్సైట్ లోకి వెళ్ళండి, అక్కడ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. సో వాటిని డౌన్లోడ్ చేసుకోండి. మీకు లేకపోతే అవే జెరాక్స్ తీపించుకొని వాటినే చదవండి. సో ఇట్లాగా పీడిఎఫ్లు ఇస్తున్నాము తీసుకోండి అని చెప్తే మాత్రం అస్సలు తీసుకోవద్దండి. అవి అంత పర్ఫెక్ట్ గా కూడా ఉండవు. టెక్స్ట్ బుక్లు ఉన్నంత పర్ఫెక్ట్ గా అవైతే అస్సలు ఉండవు. నేను చెప్పాను కదా, తర్వాత వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను, అడిగాను. అసలు ఎట్లా అడిగానో నాకే తెలియదు. నాకు అంత బాధేసింది. మిమ్మల్ని నమ్మి మీరు చెప్పి మేము మీ దగ్గర పీడిఎఫ్ తీసుకుంటే మీరు ఇట్లా చేశారేంటి అని అడిగినా నేను. వాళ్ళు ఏం చెప్తారు, ఏమేమో చెప్తున్నారు. సో దయచేసి మీరు టెక్స్ట్ బుక్ నే, మీ దగ్గర లేకపోతే టెక్స్ట్ బుక్ నే గవర్నమెంట్ వెబ్సైట్ లోకి వెళ్ళి టెక్స్ట్ బుక్ నే డౌన్లోడ్ చేసుకొని దాన్నే జెరాక్స్ తీసుకొని దాన్నే చదవండి. పీడిఎఫ్లు తీసుకొని అట్లా మాత్రం చేయొద్దండి. సో నేను చేసిన మిస్టేక్ అయితే అది. అండ్ నేను ఇంకొక మిస్టేక్ కూడా చేశాను, అది కూడా చెప్తాను. ఏంటి అంటే, ఇది పేరు మెన్షన్ చేయొచ్చో చేయకూడదో తెలీదు కానీ చెప్పేస్తున్నా. శ్రీనిధి ఎక్సలెన్స్ వాళ్ళు పీడిఎఫ్లు ఇచ్చారు. సో వాళ్ళకి నాకు ఏం కాంటాక్ట్ అనేది ఏం లేదు, నేను వాళ్ళ దగ్గర ఏం చదవట్లేదు. అంటే వాళ్ళది అంటే నేను ఎప్పుడు, నాకు పేరు కూడా ఐడియా లేదు. కానీ ఒక వాట్సాప్ గ్రూప్ లో వాళ్ళు ఈ పీడిఎఫ్లు అనేవి ఇచ్చారు. అయితే నేనేం చేసిన అంటే, ఆల్రెడీ ఇవి నేను తీసుకొని ఎందుకు ఇదైపోయినా కదా, నష్టం జరిగిపోయింది. అవేంటి అంటే చాలా బాగున్నాయి, మీకు ఆల్రెడీ చూపించాను కూడా నేను పీడిఎఫ్. అవి ఏంటంటే జస్ట్ బిట్ లాగే ఉన్నాయి అనమాట, లైన్ టు పాయింట్ గా ఉందన్నమాట. సో పాయింట్స్ లాగా ఉంది లెసన్. సో నాకు బాగా నచ్చి చూడంగానే, ఇది భలే ఉంది, అసలు ఇది చదివితే ఇంక తిరుగులేదు అన్నట్లుగా అనిపించింది నాకు. అప్పుడు ఏం చేసిన, అప్పుడు కూడా అదే మిస్టేక్ చేసిన. ఇంకా ముందు వెనక చూసుకోవాలా, పోయి మొత్తం జెరాక్స్లు తీపిచ్చిన, మళ్ళీ మనీ వేస్ట్. ఆ తర్వాత నేను ఎగ్జామ్స్ రాశాను కదా, సక్సెస్ సిరీస్ ఎగ్జామ్స్. సో ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు 6th ఇదిగోండి ఇదే, వీటిని మళ్ళీ ఇట్లా చేసి మళ్ళీ దీని మీద పేర్లు రాపించుకొని నీట్ గా పెట్టుకున్నానా. అయితే ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది. ఏంటి అంటే, అసలు నాదే లేని మిస్టేక్, నేను చూసుకోవాల్సింది. ఏం జరిగింది అంటే, ఇందులో మనకి సిలబస్ మారింది కదా, ఓల్డ్ సిలబస్ ఇచ్చున్నాడు. అబ్బా ఎక్కడ ఎతికితే ఎక్కడున్నాయి, ఏ లెసన్స్ ఉన్నాయి, పైకి కిందకు ఉన్నాయి, ఏం అర్థం కాల నాకు. తర్వాత చెక్ చేసుకుంటే అర్థమైంది ఏంటిది అంటే, అది ఓల్డ్ సిలబస్. మొత్తం ఓల్డ్ సిలబస్ అయితే నేను కనుక్కున్నాను, మొత్తం ఓల్డ్ సిలబస్ కాదు. అంటే 6th సైన్స్, సోషల్, ఇట్లాగా కొన్ని అనమాట. తెలుగు మొత్తం మళ్ళీ న్యూ సిలబస్ ఉంది, తెలుగు న్యూ సిలబస్ ఉంది, 9th న్యూ సిలబస్ ఉంది. అంటే వీళ్ళు 10th వరకు ఇచ్చారు, నేను మొత్తం జెరాక్స్లు తీయించుకున్నారు. 2000 ఏమైనాయి. 10th ఇచ్చారు,
సో 10th ఓల్డ్, 9th మాత్రం న్యూ. తెలుగు కూడా న్యూ ఉంది. ఎక్కడంటే మిస్టేక్ జరిగింది, సైన్స్ సోషల్ లో మిస్టేక్ జరిగింది. సో అక్కడ వీళ్ళు ఓల్డ్ సిలబస్ ని యాడ్ చేస్తున్నారు. ఇంక మళ్ళీ పోయా మళ్ళీ మొదటికి వచ్చింది. ఇంకా ఇది వేస్ట్ ఇంకా అని చెప్పేసి మళ్ళీ సైన్స్ సోషల్ పక్కన పెట్టి, ఇంకా నేను ఏవైతే ఫస్ట్ కి టెట్ కి ఏవైతే చదివానో, సో ఫస్ట్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను కదా, సో అవే నేను కంటిన్యూ చేయాల్సి వచ్చింది అనమాట. ఇంకా వీటిని పక్కన పెట్టేశాను. 9th కి మాత్రం ఇవే చదివాను. సో ఆల్రెడీ టెక్స్ట్ బుక్లు చదివేశాను. టెక్స్ట్ బుక్స్ చదివిన తర్వాతే ఇవి చదివాను అనమాట. అంటే వీటిలో పాయింట్స్ లాగా ఉన్నాయి కదా, యూజ్ అవుతాయి అనేసి టెక్స్ట్ బుక్స్ చదివి ఆల్రెడీ ఒకసారి చదివిన తర్వాత ఇవి చదివాను. సో ఇక్కడ ఆ విధంగా మిస్టేక్ చేసిన. సో దయచేసి మీరెవ్వరు పీడిఎఫ్ జోలికి పోవద్దండి. ఒకవేళ పోయినా కూడా ఒకసారి ఆ పీడిఎఫ్ ని మొత్తం చదివిన తర్వాతే తీసుకోండి. సో నాలాగా మీరు మాత్రం అస్సలు మిస్టేక్ చేయొద్దండి. సో మీకు అంతగా పీడిఎఫ్లే తీసుకోవాలి, మా దగ్గర టెక్స్ట్ బుక్స్ లేవు అనుకుంటే మాత్రం మీరు గవర్నమెంట్ వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కడున్న టెక్స్ట్ బుక్స్ ని డౌన్లోడ్ చేసుకొని వాటిల్నే జెరాక్స్ తీసుకొని వాటిల్ని ఒక బుక్ ని 100 సార్లు చదవండి అంతే. ఇంక ఈ మిగతా వాళ్ళు చాలా మంది ఎక్కువైపోయి ఉన్నారు ఇప్పుడు. సో అందరూ వాళ్ళు మేము ఇంతకి ఇస్తాం మేము అంతకి ఇస్తామని చెప్తుంటే మాత్రం మీరు అసలు వాటి జోలికే పోవద్దండి. అది టెక్స్ట్ బుక్స్ కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. నేను చేసిన మిస్టేక్ మీరు అసలు చేయకండి. సో అదండి ఇవాళ నేను మీకు చెప్పాలనుకున్న విషయం అయితే అది. సో అదేనండి ఇవాళ వీడియో అయితే. సో చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.